వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పల్నాడు జిల్లా ఎల్లమందలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. పల్నాడు జిల్లా ఎల్లమందలో ఓ పింఛన్ లబ్ధిదారు ఏడుకొండలు ఇంటికెళ్లిన సీఎం. తనకు ఎలాంటి హైకమాండ్ లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖపట్నం గాజువాక సుందరయ్య కాలనీలో ఇసుక అదుపు తప్పిన లారీ. స్టీల్ ప్లాంట్ ఉద్యోగి మృతి. కూటమి ప్రభుత్వంతోనే ప్లాంట్ పరిరక్షణ. ఎన్నికల సమయంలో సూపర్ 6 అంటూ మోసం చేసిన చంద్రబాబు. శ్రీ స్వామివారి సన్నిధిలో 31/12/2024 నుండి 17/1/2025 వరకు పగల్పత్తు ఉత్సవములు. తనకు ఎలాంటి హైకమాండ్ లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలే తన హైకమాండ్ అని చెప్పారు. దేశంలో 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని తెలిపారు. 7 కొండలు మీరు చూస్తే ఉల్లన్గొల 7 కొండలు. ఈయన రజికు కులస్తుడు. ఈయన కూడా చూశాను. మొత్తం ఈయనకి ఒక కొడుకున్నాడు, సురేష్ ఉన్నాడు. అతను ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తాడు. భార్య అంజలి ఉంది. 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఒకైతే మోక్షిత్ ఒకడు, ఇంకొక మోక్షజ్ఞాని. 2 పిల్లలు. 2 పిల్లలకు కూడా మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారు కొడుకు పేరే పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఏదో ఒక విధంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అది వాళ్ళకు ఉండే అభిమానం పార్టీ పైన. అందుకే నేను చూశాను, మెయిన్ రోడ్లోనే ఇల్లు ఉంది. వాళ్ళ ఇంట్లోనే కాఫీ చేశా. ఇప్పుడు ఎప్పుడూ చెప్పేవాడిని, కాఫీ పెట్టడం కష్టం కాదు. ఒకవేళ ఆడవాళ్ళు ఎక్కడన్నా ఆర్థికంగా పైకి పోయి పని చేసుకుని వస్తే మగవాళ్ళు కాఫీ పెట్టి భార్యాభర్త కలిసి తాగే పరిస్థితి వస్తుందని ఎన్నోసార్లు చెప్పాను. అందుకే మీరు చూస్తే దీపం 1 కింద మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చా. మీరు మర్చిపోయారు. అప్పుడప్పుడు మీరు మర్చిపోయి ఓటు అటు ఇటు వేస్తారు. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. మళ్ళా వచ్చిన తర్వాత 5 ఏళ్లు నష్టం జరిగిన తర్వాత నష్టాన్ని భర్తీ చేయమని మళ్ళా అందరిని ఎన్నుకుంటారు. నేను మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి మళ్ళీ అన్ని బాగా చేస్తే ఎవరన్నా చేయగలుగుతారని మళ్ళీ ఆలోచించి మీరు ఒకసారి నేను గుర్తు చేస్తానే ఏముండాలి. లేకపోతే మీరు కూడా ఇంకో పక్క వెళ్ళిపోయే పరిస్థితి వస్తారు. లేకపోతే మొదటి నుంచి గాని 2004లో గాని మనం గెలుసుంటే ఈ రోజు రాష్ట్రం ఎక్కడుండేదో మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు నా బాధ్యత కింద ఇల్లు చూశాను. రెండోది మళ్ళీ ఈసారి ఆలోచించాను. మా ఆడబిడ్డలు చాలా మంది గ్యాస్ కూడా కొనలేక ధరలు పెరిగిపోయి మీరు గ్యాస్ మానేసి మళ్ళా కట్టెలు పోయిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకని 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించాం. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కట్టెల పొయ్యికి పోకుండా గ్యాస్ ద్వారా వంట చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. అందుకే చేద్దామని చెప్పి చూశాను. చాలా సులభంగా నేనే కాఫీ పెట్టగలిగా. ఆయనకిచ్చా, ఆయన కొడుక్కిచ్చా, అదే మరి కోడలకు గుడిచి అందరం కలిసి కాఫీ తాగేసి వచ్చాం. అదొక అనుభూతి. చేసిన పనికి ఒకసారి తృప్తి కూడా. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటి ఆలోచిస్తున్నా, నేను ఎప్పుడూ దూరదృష్టితో ఆలోచించి ఏ కుటుంబానికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. వాళ్ళ కుటుంబం చూసిన తర్వాత ఇల్లు చాలా వరకు రిపేర్లు ఉంది. అంతా ఎక్కడ చూసినా కూడా వర్షం వస్తే మొత్తం కూడా తడిచిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే అది ఆలోచించాను. కష్టపడే కుటుంబం. కొడుకైతే ఎలక్ట్రీషియన్ గా ఉన్నాడు. ఆయనైతే సైకిల్ షాప్ పెట్టుకొని అక్కడంతా కూడా సైకిల్ షాప్ కి రిపేర్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఆయనకి మెషిన్ కావాలంటే ఒక 60,000 అవుతుందంటే ఇమ్మీడియట్ గా కొనిమ్మని చెప్పి కలెక్టర్ కి ఆదేశాలు ఇచ్చారు. ఇమ్మీడియట్ గా మెషిన్ ఇస్తారు. అదే మారిగా ఆయనకి దగ్గర ఒక ఇల్లు కూడా 2,50,000 రూపాయలు ఇల్లు శాంక్షన్ చేసి ఊర్లో ఉండడం అందరూ చెప్పాను. అవసరమైతే పార్టీ కూడా ఇస్తాం. ఒక 5-6 లక్షలైనా మంచి ఇల్లు కట్టించి పార్టీకి పనిచేసిన దానికి గుర్తింపు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనకు అవసరమైనప్పుడు ఆ ఇంటికి ఏదైనా ఇంకొక 2-3 లక్షలు అయితే పార్టీనే ఇస్తాం. ఎందుకంటే ఈ రోజు పార్టీని నమ్ముకొని 90 లక్షల మంది మెంబర్స్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ జెండా మోసారు, కష్టపడ్డారు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం రావాలంటే పార్టీ కార్యకర్తలు పనిచేయాలి. పార్టీ సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలి. అప్పుడే ప్రజలంతా కూడా మన పరిపాలన అంటే తెలుసుకుని ఓట్లేసే పరిస్థితి వస్తారు. అలాంటి ముఖ్యమైన కార్యకర్త ఈయన ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది పేదల సేవలో అని ఒక ప్రోగ్రాం పెట్టాను. రేపు January 1
ఈరోజు డిసెంబర్ 31 ఇది. మామూలుగా జనవరి 1 పెన్షన్ ఇవ్వాలంటే ఆ రోజు హాలిడే అయినా ముఖ్యమైన రోజు ఉంటే జనవరి 2వ తారీఖు ఇస్తాం అనుకుంటారు. నేను ఆ విధంగా ఆలోచించలా. నేను జనవరి 1వ తారీఖున అధికార యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టేదానికి ఇష్టం లేకుండా 31వ తారీఖున మళ్ళీ పేదల సేవలో అనే పేరుతో మీ దగ్గరికి వచ్చాం. ఒక రోజు అడ్వాన్స్ గా మీ అందరికీ ఈ రోజు పెన్షన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. మీ అందరికీ ఈ సంవత్సరం హ్యాపీ క్రిస్మస్ మొన్నే చేసుకున్నాం. రేపే నూతన సంవత్సరం 2025. ఊహించినటువంటి మార్పులు జరిగాయి ప్రజల్లో. నేను చూసా 40 సంవత్సరాలుగా నా జీవితంలో ఎప్పుడూ చూడని విజయాన్ని మీరు ఇవ్వగలిగారంటే 193% గెలిపించారు. ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించారు. ఒక స్టేజిలో అయితే మా అరవింద్ బాబు గెలుస్తాడని భయం ఉంటే కాదు. మేము పల్నాడు జిల్లా ఎల్లమందలో పింఛన్ లబ్ధిదారు ఏడుకొండలు ఇంటికెళ్లిన సీఎం దీపం పథకం గురించి ఆరా తీసి ఏడుకొండలు ఇంట్లో స్వయంగా కాఫీ తయారు చేసి కుటుంబ సభ్యులకు అందించిన చంద్రబాబు ఏడుకొండలు కుటుంబ పరిస్థితులు తెలుసుకుని అతను దుకాణం పెట్టుకునేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల రుణం ఇప్పించాలని, అలాగే ఇంటి నిర్మాణం పూర్తి కోసం కూడా రుణం ఇప్పించాలని అధికారులను ఆదేశించిన సీఎం. ఏం కావాలని అడుగుతున్నా ఇల్లు కట్టిద్దాం షెడ్ అని అడగండి. కొద్దిగా ఆపానా అదే కదా ఎందుకంటే దెబ్బ తగిలింది కదా కొద్దిగా షెడ్ అని అడగండి ఇస్తారు. ఈ గ్లాసులు వేయడమేనా? ఇటండి కాసేపు తాత ఇటు వస్తాడు తాత ఇటు వస్తాడు ఇక్కడ బాగుందమ్మా. ఆగమవుతుంది రా కింద కదా ఇల్లను అబ్బాయి ఏదన్నా లోన్ అప్పుడే 2019 చెప్పు. డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు. అదే మరి అప్పుడే దెబ్బ తగిలింది. పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా? ఇంకా లేదు కదా? వాళ్ళేనా కాఫీ నేర్పించలా? తాగమ్మా రా. మీ నాన్న ఎక్కడ పక్కన రా కూర్చుని రమ్మ కూర్చోరా. ఇప్పుడు నేను ఒక పని చేయండి. మనకు ఎంత ఇస్తారు ఇంటికి? 2.5 lakhs వస్తుంది. ఇమీడియట్ చేసి నువ్వు ఒక పని చేయి. ఒక 2,50,000 వాళ్ళు ఇస్తారు. పార్టీ ఒక 2,50,000 ఇస్తాం. ఊర్లో కావాలంటే చేసుకుంటాం. నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం. 5 లక్షలతో అయిపోతుంది కదా? ఏదైనా ఎక్కువ పడి చెప్పండి, అది కూడా ఇస్తాం. కాల్ నువ్వు చెప్పించి కట్టేయమంటాను. ఒక 6 నెలల్లో ఇల్లు కట్టేసుకోండి. మొన్న రీసెంట్ యాక్సిడెంట్ జరిగి ఇంతకుముందు కరెంట్ పోల్స్కి లైట్లో చేసుకుంటున్నాను. ఊళ్ళో చిన్న చిన్న రిపేర్ చేస్తా ఏదో ఉపాధి పొందుతున్నాయి. మనం యాక్సిడెంట్ జరిగినాక పోల్స్ ఎక్కడ కుదరక కుర్రోలు పెట్టి చేసుకోవాలి. కుర్రోలు పెట్టి నాకేం రావట్లా. నాకు ఎప్పుడు కరెంట్ తెలుసు కాబట్టి ఏదైనా సొంతంగా ఒక షాప్ పెట్టుకుందామని. షాప్ పెట్టిస్తావు, అది కూడా ఇచ్చేసేయండి. నువ్వేంటి కమ్యూనిటీ ఏంటి? రజిక. ఓకే. 5 lakhs లోన్ ఇస్తారు సార్. 2.5 lakhs సబ్సిడీ. 2.5 lakhs సబ్సిడీ, 2.5 lakhs లోను. 5 లక్షల రూపాయలు. 5 లక్షలు సరిపోతుంది, చేసుకోగలుగుతావా? అదే 5 లక్షలతో. పల్నాడు జిల్లా ఎల్లమందలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు శారమ్మ ఇంటికి వెళ్లి పింఛన్ నగదు అందజేసి ఆమె కుటుంబం కష్టాలు అడిగి తెలుసుకున్న సీఎం శారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1 లక్ష రూపాయల రుణం ఇప్పించాలని, శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి.
ఐఎంపీఆర్ సార్ ఐఎంపీఆర్ చనిపోయాడు మీ హస్బెండ్ చనిపోయాడు కరోనా వచ్చేది సార్ అయితే కరోనా వచ్చి చనిపోయాడా కరోనా సమయంలో సెకండ్ వేవ్ అంటే ఎంత ఏజ్ ఎంత అప్పటికైంది 35 సంవత్సరాలు అయ్యారు ఏమన్నా అలవాట్లు ఏమైనా ఉన్నాయా తాగుడు కానీ అవన్నీ అసలేం మేము ప్రార్థనకి వెళ్తాం అయ్యారు ఏమో ప్రార్థనకి వెళ్తాం ప్రేయర్కి వెళ్తాను మా రాసమంటే అలవాట్లు ఏం లేవు ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా పెట్టుకుంటాం అయ్యారు సోలార్ పెట్టిచ్చేస్తే కరెంట్ బిల్లు కట్టే పని ఉండదు ఇంకేంటమ్మా ఏంటి చెప్పండి మీ కష్టాలు ఇంకేముందండి మా కష్టాలు మా పాపని బాబుని చదివించుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను నా బిడ్డల కోసమే ముఖ్యంగా నా బిడ్డలు చదివించుకోవడం కోసం నేను ఆయాంలో 5 సంవత్సరాల్లో ఏమో 5 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను అప్పుడు జరిగిన మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు మేము చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలో ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్న వాళ్ళు కూడా ఎవరు రాలేదు 5 సంవత్సరాల కాలంలో కూడా అప్పుడు 50,000 కరెంటు బిల్లు కట్టితేనే మీకు పింఛన్ ఇస్తాము లేకపోతే మేయం సచివాలయంలోకి వచ్చిన పింఛన్ ఎన్నికెళ్ళిపోయింది ఎన్నికెళ్ళిపోతే 50,000 బిల్లు కట్టమంటే అబ్బాయి కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము 3,000 రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ కోసం 50,000 తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు 50,000 కరెంటు బిల్లు కడితేనే ఆ 50,000 కట్టుకుని ఇప్పుడు నేను అప్పుడు 2,750 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను ఇప్పుడు 4,000 వచ్చి నాకు అయ్యగారు నా బిడ్డని 4,000 రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను అబ్బాయి తెచ్చిన 200 జీవిత ప్రకారం మేము ఇంట్లో ఆయుధ ప్రకారం వాడుకొని అవి ఎట్నా సార్ పాపని చదివించుకునే సామతికి నేను ఇప్పుడు ఇచ్చిన డబ్బులు పెట్టి నేను వాడుకున్నాను బాగా చదివించమ్మా పాపని మంచి భవిష్యత్తు ఉంటుంది డాక్టర్ అవుతావా నమ్మకమేనా నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసావు అప్పుడు పాస్ అయినావు ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యావనుకో దెన్ డిగ్రీకి వెళ్ళు కొద్దిగా టైం స్పెండ్ చేయి నువ్వు అదే పాలిటెక్నిక్ చేయించు నువ్వు నీకు ఐడియా వస్తుంది చాలా ఉద్యోగాలు వస్తాయి రెండోగా వచ్చి నీకు వ్యాపారం మీద కూడా కంట్రోల్ వస్తుంది చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి ఆ 3 లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎట్టుకోవాలో చదువుకుంటూ 2 పనులు చేయి ఓకేమ్మా నేను విశాఖపట్నం గాజువాక సుందరయ్య కాలనీలో ఇసుక లారీ అదుపు తప్పి ఎదురుగా ఉన్న షాపులోకి దూసుకొచ్చింది. అక్కడ జిరాక్స్ కోసం వచ్చిన 60 సంవత్సరాల వెంకటరమణ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు విల్లా రామ్మోహన్ కుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వంతోనే ప్లాంట్ పరిరక్షణ. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు విల్లా రామ్మోహన్ కుమార్ అన్నారు. కష్టాల నుంచి ప్లాంట్ను రక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే వామపక్షాలు, వైసీపీ నేతలు అర్ధరహితమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పాతగాజువాక తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఎంపీ భరత్ను కలిసి ప్లాంట్ పరిరక్షణ విషయమై చర్చిస్తే దానిని వేరే కోణంలో చూపిస్తూ విమర్శలు చేశారని, ఇది సరైన విధానం కాదని పేర్కొన్నారు. ఎంపీ భరత్, రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు ప్లాంట్ విషయమై అనేక మార్లు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారని, అలాంటి నేతలపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో నాయకులు పంచదార్ల ఉగ్రం, నంబారు దేముడు, బల్లిరెడ్డి సత్యనారాయణ, నమ్మి అప్పారావు, భోగురాజు, మంత్రి అప్పారావు, నంబారు చిన్నదేముడు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో రాష్ట్రంలో కార్మిక వర్గాన్ని విస్మరించడం జరిగింది. భవన కార్మికులకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాల యొక్క ఫండ్స్ని, నిధుల్ని మళ్లించడం జరిగింది. శ్రమశక్తి అవార్డులు విషయమే మర్చిపోయింది. అటువంటిది ఈ రోజున కూటమి ప్రభుత్వం రావడం, నారా చంద్రబాబు గారు నాయకత్వంలో కార్మిక వర్గంలో ఒక ఆశాకిరణాన్ని నెలకొల్పారు. రేపు మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించి శ్రమశక్తి అవార్డు ఇవ్వడానికి ఆల్రెడీ కార్మిక శాఖకి సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 2 ఎకరాల నుంచి 1000 కోట్లు ఎలా సంపాదించారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సూటిగా ప్రశ్నించారు. ఆ రహస్యం ఏంటో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నమ్మకానికి, మోసానికి మధ్య ప్రజలు వ్యత్యాసం చూశారని పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో సూపర్ 6 అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. కార్యక్రమాలు, వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి అనేక మార్పులు, పేదవాడికి అందించినటువంటి అనేక సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి చేసినటువంటి అనేక నిర్ణయాలు, ఇవన్నీ కూడా మేము చేసినటువంటి పనులు ప్రజల్ని మెప్పించలేకపోయామా, లేదా అంతకు మించి ఇంకేమన్నా ప్రజలు కోరుకున్నారా, లేదా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకి మోసపోయారా, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు అనేక రకాలుగా మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్షించుకునేటువంటి దానికి మొన్న ఎన్నికల ఫలితాలు అనేక పాఠాలని, గుణపాఠాలని నేర్పించాయనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. మీ అందరికీ తెలుసు, రావడమే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను కానీ, తద్వారా 130,000 మందికి ఉద్యోగ అవకాశాలు కానీ, లేదా గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకి ప్రభుత్వాన్ని చేరువ చేసేటువంటి దానికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా పనిచేసిందో, తద్వారా 2.5 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. అనేక సంక్షేమ పథకాలు, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, ఇలాగ 5 సంవత్సరాల్లో దాదాపు 2,75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ప్రభుత్వ పాఠశాలని నాడు నేడు ద్వారా దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా పోటీ పడేటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలను బాగు చేశాం. 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టాం. రామాయపట్నం పోర్టు కానీ, బందర్ పోర్టు కానీ, లేదా శ్రీకాకుళంలో మూలపేట పోర్టు నిర్మాణాలు దాదాపుగా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం. మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు ఏ స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు. దానికి నాంది పలికాం. దేశవ్యాప్తంగా 11 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తే 3 ఇండస్ట్రియల్ కారిడార్లు కేవలం ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత సాధించాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానాన్ని మేము అధికారంలో ఉన్నంతకాలం కొనసాగించేటువంటి కార్యక్రమాన్ని చేశాం.
ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం కానీ, ఇలాగ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి కార్యక్రమం కానీ, వైద్య రంగంలో దాదాపు 50,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాలు కానీ, నాడు నేడు ద్వారా హాస్పిటల్స్ బాగు చేసేటువంటి కార్యక్రమాలు కానీ, ఇన్ని కార్యక్రమాలు చేసినా సరే ప్రజలు దేనివల్ల తిరస్కరించారు, ఎందుకు తిరస్కరించారు, వీటి మీద సమీక్షించుకునేటువంటి దానికి ఈ సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలు పార్టీ పరంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ లేదా పార్టీ నాయకత్వం కానీ సమీక్షించుకునేటువంటి దానికి మొన్నటి ఫలితాలు అనేక పాఠాలు నేర్పించేటువంటి దాంట్లో ఈ సంవత్సరం సందేహం లేదు. అయితే తీరా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేసింది, 7 నెలల్లో ఏం ఘనత సాధించింది, ప్రజలు ఆ మేరకు ఇచ్చినటువంటి తీర్పుకి ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే అనేటువంటి విధంగా వారు పనిచేస్తారా లేదా అనేటువంటి దానికి మొదటి ఈ 7 నెలలు ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని శ్రీ స్వామివారి సన్నిధిలో తేదీ 31/12/2024 నుండి 17/1/2025 వరకు పగల్పత్తు ఉత్సవములు, ముక్కోటి ఏకాదశి, దారోత్సవములు, కనుమ పండుగ సందర్భంగా ప్రతిరోజు ఉదయం దేవాలయంలో శ్రీ స్వామివారి తీరువీధి విశేష ఉత్సవములు జరుగును. కావున తేదీలలో నిత్యము జరుగు శ్రీ స్వామివారి అర్జిత సేవలు అన్నియు రద్దు చేయబడును. शुभांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगलम. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో ధనశుద్ధ ప్రతిపత్తని పురస్కరించుకొని ఈనాటి నుంచి ధనశుద్ధ దశమి వరకు పగల్పత్తు ఉత్సవములు జరుగుతాయి. అధ్యయనోత్సవం అంటాం దీన్ని. ద్రావిడ శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి ఈ సందర్భంలో ధనశుద్ధ ప్రతిపత్తి నాడు ఆరంభించి దశమి వరకు 10 రోజులు దివ్య ప్రబంధ గానం జరుగుతుంది. సేవాకాలం గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో కూడి బంగారు తొడిక్కినియాని పైన వేడామంటపంలో పురపాటును అనుగ్రహిస్తారు. సుమారుగా చతుర్గమనంతో వయారి నడకలతో స్వామివారు 1 గంట వ్యవధితో పొరపాటు ఉంటుంది. అయ్యవారి సేవ అంటాం ఇది. అదైన తర్వాత ఆస్థాన మంటపంలోకి వేయించేసి ఆస్థాన మంటపంలో విశేష ఆరాధన అయిన తర్వాత ధూపదీప సమర్పణం అయిన తర్వాత దివ్య ప్రబంధ సేవాకాలం జరుగుతుంది. సేవాకాలం అయిన తర్వాత విశేష నివేదనం, మంగళాశాసనం, శాంతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత ఈ సమయంలో సుమారుగా ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేసి కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. ఇది విశేషమైన ఉత్సవం. ఇట్లా ప్రతిరోజు అంటే ఈనాటి నుంచి ఆరంభమయ్యి ప్రతిరోజు దశమి వరకు అంటే జనవరి 9వ తారీఖు వరకు అధ్యయనోత్సవాలు, పగల్పత్తు సేవలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి నాటి నుంచి 10 రోజుల పాటు రాపత్తు ఉత్సవాలు జరుగుతాయి. రాపత్తు ఉత్సవాలలో రోజుకు అలంకారం చొప్పున సాయంకాలం సుమారు 5 గంటల ప్రాంతంలో స్వామి గ్రామ తిరువీధికి వేయించేస్తారు. గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో ఆళ్వారులతో కూడి ఆ గ్రామ తిరువీధికి వేయించేస్తారు. గ్రామ తిరువీధి అయిన తర్వాత లోకల్కి వేయించేసిన తర్వాత ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత రాత్రి ఆరాధన ధూపాంతం అయిన తర్వాత మళ్ళీ ఆస్థానంలోకి వేయించేసుకొని విశేష ఆరాధన అయిన తర్వాత శంగోలం. ఈ 10 రోజుల పాటు వేద, పురాణ, ఇతిహాస, దివ్య ప్రబంధాదులన్నీ అనుసంధానం చేస్తారు. ఆవృత్తి పారాయణం చేస్తారు. ఆ పారాయణాల తరువాయి ఏ రోజు తరువాయి ఆ రోజు స్వామికి దర్బారులాగా శంగోలం అంటాం దీన్ని, స్వామి సన్నిధిలో విన్నపం చేయడం జరుగుతుంది. అదైన తర్వాత నివేదనం,
దివ్య ప్రబంధ సేవాకాలం, తిరువాపుడి సేవాకాలం అయిన తర్వాత చాతుర్మాస గోష్ఠి, తీర్థ వినియోగం, ప్రసాద వినియోగం అయిన తర్వాత స్వామివారి ప్రధానాలయంలోకి వేంచేసిన తర్వాత ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈ కార్యక్రమం సుసంపన్నమవుతుంది. ఇలాగ వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజుల పాటు జరుగుతుంది. చివరి రోజున 20వ తారీఖున ఆళ్వార్లు పరమపదోత్సవం జరుగుతుంది. ఆ పరమపదనాథుల అలంకారంతో స్వామివారు ధూపానంతరం తిరువీధి మహోత్సవాన్ని అనుగ్రహిస్తారు. గ్రామ తిరువీధి అదై వచ్చిన తర్వాత ఆస్థాన మండపంలోకి వెంచేపు చేసుకొని సేవాకాలం, చెంగోలం సేవాకాలం అయిన తర్వాత ఆళ్వార్లు, నమ్మాళ్వార్ల పరమపదోత్సవం జరుగుతుంది. తిరువీధి మహోత్సవం, బేడా తిరువీధి మహోత్సవం జరుగుతుంది. అదైన తర్వాత మళ్ళీ ఆళ్వార్ల గద్య, అది విన్నపం చేసుకుని స్వామివారిని ఆళ్వారు, నమ్మాళ్వారు లేకపోతే లోకమంతా చీకటి అయిపోయింది, స్వామి మళ్ళీ వారిని అనుగ్రహించమని ప్రార్థిస్తే స్వామివారిని అనుగ్రహిస్తాడు, మళ్ళీ లోకమంతా ప్రకాశిస్తుంది. ఈ ఉత్సవం జరుగుతుంది ఆళ్వార్ల పరమపదోత్సవం. అదైన తర్వాత మన్నాడు నూత్తందాది చాత్ అని హంసమూలని స్వామివారిని వేంచేపు చేసుకొని ప్రబంధం యొక్క సమాపనోత్సవం జరుగుతుంది. ఇది ఈనాటితో అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి. స్థూలంగా అధ్యయనోత్సవ విశేషాలు ప్రతి ద్రావిడ శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించేటువంటి ప్రతి దేవాలయంలోనూ ఈ ఉత్సవాలు జరుగుతాయి. అదే ఆచారాన్ని అనుసరించి మనం ఈ ఆలయంలో అధ్యయనోత్సవాన్ని జరిపించుకుంటున్నాము. రండి, సేవించండి, స్వామి అనుగ్రహానికి పాత్రం కండి.